హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన టాపిక్ వాట్సాప్. అంటే వాట్సాప్ని మీరు యూజ్ చేస్తుండొచ్చు, అలాగే వాట్సాప్లో మెసేజ్ చేస్తుండొచ్చు. సో ఈరోజు వాట్సాప్కి సంబంధించిన ఒక భయంకరమైన నిజాన్ని మీకు చెప్పబోతున్నాను. ఈరోజు వాట్సాప్ని మీరు ఉపయోగిస్తున్నట్లయితే 8వ తారీఖున ఇలా ఒక స్క్రీన్ అయితే వస్తుంది. అగ్రీ మీద క్లిక్ చేస్తేనే మీకు వాట్సాప్ అనేది ముందుకైతే కదిలే పరిస్థితి అయితే మీకు వచ్చింది. మీరు అందరూ అగ్రీ అయితే చేసుకున్నారు నాకు తెలిసి, ఎందుకంటే మీరు ఇప్పుడు వాట్సాప్ అయితే వాడుతున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఆ భయంకరమైన నిజం, అలాగే వాట్సాప్ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఇంటర్నెట్లోనే అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే పైన ఆల్ అనేది ఆప్షన్ వస్తుంది. దానిపైన ప్రెస్ చేయగానే యాక్టివేట్ అయితే అయిపోతుంది. నేను ఎప్పుడు నోటిఫికేషన్ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు ఫ్రీగా అయితే అందుతుంది. ఓకే, ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాట్సాప్ వాడేవారికి భయంకరమైన చేదు నిజం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మీ యొక్క వాట్సాప్ ఫోన్ నంబర్ తీసుకుంటుంది, ఈమెయిల్ తీసుకుంటుంది, కాంటాక్ట్లు, అలాగే లొకేషను, డివైస్ ఐడి, యూజర్ ఐడి, అడ్వర్టైజింగ్ డేటా, అలాగే పర్చేజ్ హిస్టరీ, అలాగే ఇక్కడ ప్రొడక్ట్ ఇంటరాక్షన్, పేమెంట్ ఇన్ఫో, క్రాష్ డేటా, పెర్ఫార్మెన్స్ డేటా, అదర్ డయాగ్నోస్టిక్ డేటా, కస్టమర్ సపోర్టు, ప్రొడక్ట్ ఇంటరాక్షన్, అదర్ యూజర్ అండ్ కంటెంట్ మెటా డేటా అని ఇచ్చారు. ఓకే, అలాగే ఇక్కడ యాక్సెస్ టు యువర్ లొకేషన్ డేటా ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ షేరింగ్ లొకేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ ఎనఫ్. ఓకే, దీని గురించి నేను మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఐపీ అడ్రస్ అండ్ ఫోన్ నంబర్, ఏరియా కోడ్, ఇవన్నీ కూడా ఇప్పుడు వాట్సాప్ అయితే సేకరించే పనిలో అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని మీరు కంపల్సరీగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీ యొక్క ఐపీ అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ, ఏరియా కోడ్ కానీ ఇలాంటివి సేకరించడాన్ని నిషిద్ధం భారత గవర్నమెంట్ ప్రకారం. అలాగే ఒకవేళ మీరు వాట్సాప్ మాకొద్దు అనేసి డిలీట్ చేసినా కూడా మీరు ఇంతకుముందు ఏదైతే డాటా అయితే మీ వాట్సాప్లో ఉందో ఆ వాట్సాప్లో ఉన్న డాటా వాళ్ళ సర్వర్లో నుంచి వెళ్ళిపోకుండా అలాగే కొద్దిసేపు అంటే కొద్ది కాలం అయితే స్టోర్ అయితే చేయబడుతుంది అనేసి వాట్సాప్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది చేదు వార్త అని చెప్పాలి ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే ఏ యాప్ కూడా, అంటే ఏ సోషల్ మీడియాకి సంబంధించిన యాప్ కూడా ప్రజల యొక్క డాటాని, అంటే యూజర్ యొక్క డాటాని భద్రంగా చూసుకోవాలి. అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ అయితే చేయకూడదు. ఇక్కడ మీరు స్క్రీన్లో చూడొచ్చు వాట్సాప్ ఏ డాటాని కలెక్ట్ చేస్తుందో మీరు క్లియర్గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే మీరు వాట్సాప్ వాడాలా వద్దా అంటే వాట్సాప్కి సంబంధించి కానీ వాట్సాప్ లాగే ఉండే యాప్లు కానీ ప్లేస్టోర్లో చాలా వరకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీరు వాటిని ప్రయత్నించి చూడొచ్చు. ఓకే, ఇక వాట్సాప్ మీ డాటాని ఎలా తీసుకుంటుందంటే మీరు వాట్సాప్ తోటి పేమెంట్ చేయడానికి ఇష్టపడితే మీ యొక్క పేమెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ నెంబర్స్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, అలాగే క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగు, ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు కంపల్సరీగా సేకరిస్తాము అని చెప్తున్నారు. అలాగే మీ యొక్క లొకేషన్, మీరు ఎక్కడ ఉన్న లొకేషన్కి సంబంధించిన మీ యొక్క జీపీఎస్ డేటాని మీ ఫేస్బుక్లో షేర్ అయితే చేస్తామనేసి ఫేస్బుక్ వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మీ యొక్క ఐపీ అడ్రస్, అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ యొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది ఒకటి, దాన్ని కూడా షేర్ అయితే చేస్తామనేసి వాట్సాప్ వాళ్ళైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్, అంటే మీ వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్ నంబర్లు కూడా వాట్సాప్ వాళ్ళు సేకరించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా. సో
మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన డాటా ఇక్కడ స్క్రీన్ షాట్ మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ పైన. ఇంతకుముందు మీరు వాట్సాప్ని డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే వాళ్ళు మీకు బ్యాకప్ డాటా అని ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే దానికి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్లలో మీ యొక్క డేటా అనేది కంపల్సరీగా సేవ్ చేయబడి అయితే ఉంటుంది. ఇదే విషయాన్ని వాట్సాప్ ఇప్పుడు కూడా ఖచ్చితమైన క్లారిటీతో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని యూజర్స్ అందరూ రిఫ్యూజ్ అయితే చేస్తున్నారు. సో మీరు కూడా మీకు నచ్చిన యాప్లోకి అయితే వెళ్ళండి. లేదు మేము వాట్సాప్నే యూజ్ చేస్తాము అంటే ప్రాబ్లం ఏం లేకుండా నీట్గా అయితే వాడుకోండి ఫ్రెండ్స్. అలాగే పేమెంట్స్కి సంబంధించిన లింక్స్ కూడా ఏవైనా వచ్చినా సరే క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.